యూట్యూబర్ రావణ్ వ్యవహారం మరోసారి కీలక మలుపు తిరిగింది. తనపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులపై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రావణ్ అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించి విచారణ జరపాలని కోరారు. అలాగే కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై రేపు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. యూట్యూబర్ రావణ్ పై నమోదైన కేసుల వ్యవహారం న్యాయపరంగా కీలక దశకు చేరుకుంది. తనపై వేర్వేరు జిల్లాల్లో నమోదైన కేసులను ఒకే చోట విచారించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన రావణ్ కేసుల దర్యాప్తుపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్పై రేపు ఏపీ హైకోర్టు విచారణ జరపనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. యూట్యూబర్ రావణ్ పై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేసులు నమోదవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం సహా వివిధ ప్రాంతాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఒకే అంశానికి సంబంధించిన ఆరోపణలపై వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు కావడంతో వాటన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి విచారించాలని రావణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇక ఈ రావణ్ పిటిషన్ మీద కోర్టు ఎలా స్పందించనుంది? నిజంగా రావణ్ కి ఫేవర్ గా రావచ్చా? రావణ్ ఏదైతే యూట్యూబర్ రావణ్ గత కొంతకాలం నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పలు ఆరోపణలు చేశారంటూ కూడా అతని పైన అయితే కొన్ని ఇదైతే మనం చూస్తానే ఉన్నాం. మొదటి నుంచి కూడా ఆ రావణ్ యొక్క చర్యల పైన కూడా జనసేన కార్యకర్తలంతా కూడా చాలా సీరియస్ గా అయినట్లు చూస్తాను. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవులకు సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడని చెప్పేసి కూడా ఆ జన సైనికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు పోలీస్ స్టేషన్ లో అయితే కేసు అయితే ఇప్పటికే నమోదు చేయడం అయితే చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపుగా ఈస్ట్ గోదావరి కానీ, విశాఖపట్నం కానీ ఆ ప్రాంతాల్లోతో పాటు అదేవిధంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా కేసులు అయితే నమోదవుతూ అయితే చూస్తానన్నా. అక్కడ జరిగినటువంటి ఏదైతే జడ్జిలు అయితే ఆ రావణ్ కి స్టేషన్ బెయిల్ మంజూరు చేసేటమైతే మనం చూస్తానే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే నిన్న 4వ బెయిల్ మంజూరైన నేపథ్యంలో విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా గన్నవరంలో పోలీస్ స్టేషన్ లో కూడా తన పైన శివశంకర్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేశారు. ఆ నేపథ్యంలోనే తనను మళ్ళీ కూడా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఓవరాల్ గా ఇదైతే తీసుకుంటే ఈ రావణ్ తన పైన పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదవుతున్నాయి. ఒకే కేసుకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదు చేస్తున్నారు. ఈ అన్ని కేసుల్ని ఒకే కోణంలో చూడాలి, అన్నిటిని ఒకే విధంగా పరిగణించాలని చెప్పేసి కూడా న్యాయస్థానాన్ని సంప్రదించడం అయితే మనం చూస్తున్నాం. దాంతో పాటు ఈ కేసులు మొత్తాన్ని కూడా సిబిఐ దర్యాప్తు ఇవ్వాలి అంటూ కూడా తన పిటిషన్ అయితే పేర్కొన్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఓవరాల్ గా ఈ యొక్క కేసు విచారణకు రేపు అయితే విచారిస్తామన్నట్టు న్యాయస్థానం అయితే చెప్తుంది. రేపు ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠత ఏర్పడింది. ఇప్పటికే రావణ్ ని దాదాపుగా 100కు పైగా పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదయ్యాయి అంటూ కూడా మనకైతే వినిపిస్తున్న మాట. ఇప్పటికీ విజయవాడ గన్నవరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఇది 5వ కేసుగా అయితే ప్రస్తుతానికైతే మనం చూసుకోవచ్చు. మాధవి, కృష్ణ, మరి అంటే పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, ఈ విచారణ మీద నాకు నమ్మకం లేదు, సిబిఐకి అప్పగించాలి అని ఏదైతే కోర్టులో తను పిటిషన్ వేశారో రావణ్, దానికి కోర్టు ఎలా స్పందించనుంది? వాస్తవంగా ఏంటంటే ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కానీ గతంలో వచ్చిన తీర్పులన్నీ కూడా అంటే ఇదే తరహాలో చాలా మంది అంటే రాజకీయ కక్షాదింపులతోనే ఈ కేసులన్నీ కూడా నడుస్తున్నాయి అంటూ కూడా న్యాయస్థానం గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. వ్యక్తిగత కక్షలు పనికిరావు, కోర్టుకు అంటే వ్యక్తిగతంగా అంటే ఆ కక్ష తీర్చుకోవడానికి రాష్ట్రంలో ఉన్న పలు పోలీస్ స్టేషన్ లో పలుకుబడి ఉపయోగించి ఆ కార్యకర్తలతో కేసులు పెట్టిస్తున్నారు. అలా ఇది చెల్లవని చెప్పి గతంలో కూడా న్యాయస్థానాలు కూడా వ్యాఖ్యానం చేయడం చూస్తాను. ఓవరాల్ గా తీసుకుంటే ఈ కేసును కూడా ఆ కిందకి ఆ కోవ కింద వస్తున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తికి ఒకే కేసు పైన ఎన్ని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తారంటూ కూడా కొంతమంది న్యాయవాదులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే ఈ కేసుని అన్ని కేసులని ఒకే కేసు కింద పరిగణించి రేపొద్దున తీర్పు 90% రేపొద్దున అదే తీర్పు రాబోతుందంటూ కూడా ఇక్కడ న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.